టాక్సిక్ ట్రైలర్ రివ్యూ చూద్దాం ఒకసారి ఎలా ఉందో. నాకు తెలిసి అంటే యాస్ గారు ఈ మూవీలో చాలా ఎక్కువ మంది ఆర్టిస్టులు అయితే పెట్టారు, చాలా పెద్ద యాక్టర్స్ అయితే పెట్టారు. హీరోయిన్స్ నయనతార ఉంది, తమన్నా ఉంది, ఖైరా అద్వానీ ఉంది. అయితే ట్రైలర్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. 26/8/2026 ఈ మూవీ రిలీజ్ అవబోతుంది, అంటే నెక్స్ట్ మంత్ 26ని. అయితే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నాకైతే క్లియర్ కట్ ఒక విషయం చెప్తున్నాను. ట్రైలర్ అయితే చాలా చాలా బోల్డ్గా అనిపించింది. ఇంత న్యూడ్గా తీస్తారని అనుకోలేదు. అసలు ఇలాంటి అంత అవసరం అయితే లేదు. ఎవరికి మన ఎస్ గారికి అంత సెక్సువల్ కంటెంట్ ఎక్కువ కనిపిస్తుంది. యాక్షన్ ఎపిసోడ్లో కూడా సెక్సువల్ కంటెంట్ ఎక్కువ కనిపిస్తుంది. నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత ఈ మూవీని అయితే తెలుగు ఆడియన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం అనిపిస్తుంది. హిందీలో ఏమైనా వర్కౌట్ అవుతే అవ్వచ్చు. ఎంట్రన్స్ నుంచి ట్రైలర్ లాస్ట్ వరకు కూడా ఎక్కువ ఒక అమ్మాయిని అంటే హీరోయిన్ మాట్లాడేటప్పుడు కూడా, అమ్మాయి గురించి వివరించేటప్పుడు కూడా మనకి ఎక్కువ సెక్సువల్ కంటెంట్ ఎక్కువ ట్రైలర్ అయితే వదిలారు. చూడాలి సెకండ్ ట్రైలర్లో ఏమైనా అవ్వచ్చు. కాకపోతే ఎస్ పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మన కేజీఎఫ్ మూమెంట్లోనే ఉంది. ఆ డైలాగ్ డెలివరీ కానీ ఏదైనా సరే నాకు తెలిసి అంత వర్కౌట్ అవ్వదేమో అనిపిస్తుంది. అంత న్యూడిటీ అంత బోల్డ్గా ఉంటే మన తెలుగు ఆడియన్స్ అయితే రిసీవ్ చేసుకోలేరు కన్ఫామ్గా. మరీ మూవీని అంతలా ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అంత సెక్సువల్ కంటెంట్ ఉంటుందని నేను అసలు అనుకోలేదు. ఈ మూవీలో అయితే నాకు అదే కనిపించింది. ఈ ట్రైలర్లో అయితే ఇంకేం అనిపించలేదు. ఫస్ట్లో మోహన్ బాబు గారి డైలాగ్తో ట్రైలర్ స్టార్ట్ అయినా ఎండింగ్ మళ్ళీ ఆయన చిన్న సీన్లో చూపిస్తారు. అది గీతు మోహన్ అని రాశారు. నాకు